ఒత్తిడికి గురైతే ఇలా ఆలోచించండి. మనలో కొందరు ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలివైన సలహాలు ఇస్తుంటారు. అదే తాము సమస్యల్లో ఉన్నప్పుడు మాత్రం అంతే వివేకంగా ఆలోచించరు. తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో సమస్యను మీదిగా కాకుండా పక్కవారిదిగా భావించండి. అప్పుడు ఒత్తిడి కాస్త దూరమై మెరుగ్గా ఆలోచించగలుగుతారు. సమస్య పరిష్కారానికి మంచి ఉపాయాన్ని కనుక్కోగలుగుతారు. అంతేకాకుండా ఒత్తిడిని సవాలుగా చూడండి. ఈ సమస్య నన్ను ఆపడానికి కాదు, నన్ను మెరుగుపరచడానికి వచ్చిందని భావించండి. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకుండా వర్తమానంపైనే దృష్టి పెట్టండి. అంతేకాకుండా ఒత్తిడికి గురైన సమయంలో కాస్త సంయమనం పాటించండి. ఒక్కసారి లోతుగా ఊపిరి పీల్చండి. మీరు గెలవలేని పరిస్థితి అంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అంతా మన ఆలోచనలతోనే ముడిపడి ఉంటుందని నమ్మండి. ఒత్తిడిని నమ్మి కలిగించే పరిస్థితులను మనం ఎల్లప్పుడూ మార్చలేము, కానీ మన ఆలోచనలను, ప్రతిస్పందనలను మార్చగలం. ఉదాహరణకు, ట్రాఫిక్లో చిక్కుకుంటే ఇది నా రోజును నాశనం చేసిందని బాధపడే బదులు ఆ సమయంలో సంగీతం వినడమో లేదా శ్వాస వ్యాయామం చేయడమో లాంటివి చేయండి. ఈ చిన్న మార్పు మనస్సును శాంతపరుస్తుంది. ఒత్తిడితో పోరాడకండి. ప్రతి ఒత్తిడికి ఒక పరిష్కారం ఉంటుంది. ఒత్తిడికి గురి చేసే పరిస్థితులను అర్థం చేసుకోండి. అప్పుడే దాన్ని కంట్రోల్ చేయడం వీలవుతుంది. సానుకూల ఆలోచనలతో మీ జీవితాన్ని మరింత సంతోషమయం చేసుకోండి. ఎందుకంటే నేడు నువ్వు పడుతున్న ఒత్తిడి అంతా రేపు నీ బలాన్ని తీర్చిదిద్దే అవకాశం కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.